స్తోత్రం పరిశుద్ధమానికి సుదుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దైవమానికి స్తోత్రం పరిశుద్ధమానికి స్తోత్రం పరిశుద్ధమానికి సుదుడు. సర్వ సృష్టికర్తమైన తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవ తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి తిరిగి నీ పాసనలో సమకూర్చినందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పవిత్ర ఆత్మదేవ, నీ వాక్యం ప్రత్యక్షపరచండి. ఒక్కొక్క హృదయమనే పలక మీద వ్రాయబట్టుకు అయా విన్న వాక్యం ప్రకారం నీ బిడ్డలు జీవించినట్లుగా ఒక్కొక్క ఆయుక్తపరచు. ఈ బైబిల్ స్టడీని ఆశీర్వదించము, నీ నామం గొప్ప చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి 2-3 వారాల తర్వాత తిరిగి ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మన గాది యొక్క మరి 5వ కుమారుడైనటువంటి ఏరి గురించి మాట్లాడుతూ వస్తున్నాం. ఏరి అనగా ప్రియులారా మరి మేలు కొలిపేవాడు, లేకుంటే హెచ్చరించేవాడు అని అర్థం అని మనం ఆల్రెడీ దీనికి ముందు నేర్చుకున్నాం. అనగా ఈ యొక్క ప్రియులారా, ఈ యొక్క 2 అర్థాలు కూడా ప్రవక్త యొక్క పరిచర్య కిందకి వస్తుంది. ప్రవక్త యొక్క పరిచర్య చూపిస్తూ ఉంది. ప్రియమైన బిల్లారా, ఒక సంఘములో ప్రియమైన బిల్లారా, సంఘమైన సైన సమూహంలో ప్రవక్తల పరిచర్య నిత్యముగా అవసరమై ఉన్నది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాంటి వారిని దేవుడు సంఘంలో లేవనెత్తాలి. ప్రవక్తల పరిచర్య సంఘంలో జరగవలసి ఉన్నది. అయితే ప్రియమైన బిల్లారా, మరి ప్రవక్త యొక్క అనుభవము ఎలాంటి అనుభవంలో నుండి మరి ఆ ప్రవర్తిస్తాడు, లేకుంటే ఆ ప్రవక్త యొక్క అనుభవం ఏంటిది అన్న విషయాన్ని మనం గత దినాల్లో నేర్చుకున్నాం. అదే కాకుండా ప్రవక్త నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఉంటాడని కూడా మనం నేర్చుకున్నాం. ఆ విషయం కూడా మనం విపులంగా గత దినాల్లో నేర్చుకున్నాం. ఈ దినము మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రవక్త చేయవలసిన ఇంకో పని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇందు నిమిత్తమై ప్రియమైన బిడ్డలారా, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము ఇందు నిమిత్తమై ప్రియమైన హోషేయ గ్రంథము 11వ అధ్యాయము, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఒక మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్టు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రియమైన బిలారా, ఒకడు పశువు మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి. ఒక ప్రవక్త దేవుని సన్నిధిలో ఉండి అతడు ఇతరుల యొక్క బరువును దించేవాడుగా ఉండాలి. అన్నమాట అర్థమవుతుందండి. ఒక ప్రవక్త యొక్క పరిచర్య ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడి, ప్రియులారా, ఇక్కడ ఏ రీతిగా అయితే వాక్యంలో రాయబడి ఉందో ఆ రీతిగా ఒకరి బరువును ప్రియులారా దించేవాడుగా ఉండాలి. దానినే మధ్యవర్తిత్వం అంటారు. దానినే మధ్యవర్తిత్వం అని అంటారండి. మన ముందు అబ్రహాము గారు ఉన్నారు. అలాగే ఇంకో వ్యక్తిని కూడా చూపిస్తాను ప్రియులారా, విజ్ఞాపన చేసిన వ్యక్తిని. ప్రియులారా, ఇదే పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిగణించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసనో వాడు నా గ్రంథంలో నుండి తుడిచివేయదునని చెప్పాను. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిల్లారా. దానికంటే ముందు ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది 32లోనే. ప్రియమైన బిల్లారా, 7 నుంచి ఒకసారి చదువుదాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము,
ఐగుప్తులో నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. నేను నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తులో నేను రప్పించిన దేవుడు యెహోవా ఇదే అని చెప్పుకొనిరి. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచుచున్నాను, ఇదిగో వారి లోబడిన ప్రజలు, కావున నీ ఊరుకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేద్దని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడిని యెహోవా బ్రతిమాలుకొని, యెహోవా ఈ మహశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపపడనేలా, ఆయన కొండల్లో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లే కీడు కొరకు వారిని తీసుకొని పోయినని ఐగుప్తులో ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొనుము, నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. క్షమించాలండి. అయితే ప్రియమైన బిల్లారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగం చూసినప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఆయన ఆల్రెడీ కొండ మీదనే ఉన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మాట్లాడొద్దు, నేను వారు సంహరించేస్తాను, అందరినీ నాశనం చేసి నీ సంతానాన్ని ఏం చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అంతే కదండి? అంతేనాడా? వేరే అన్నాడా? అన్నాడు, కావున నీ ఊరుకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినని మోషేతో చెప్పాను. ఈ మాట నీతో చెప్తే నువ్వేం చేస్తావు చెప్పండి? దేవుడు వీళ్ళందరూ నాశనం చేసేసి నిన్ను సంతానాన్ని గొప్పగా చేస్తానన్నాడు అనుకో, ఏం చేస్తావు? భలే ఉంది, నన్ను గొప్ప జనముగా చేస్తా ఉంటాడా? సరే ప్రభు, నీ ఇష్టం, వాళ్ళు అలాగే అవ్వాలి, పాపం చేశారు కదా, వారు నాశనం అవని. మన హృదయాలు అనేక సార్లు పాపం చేస్తున్నవారు, తిరుగుబాటు చేస్తున్నవారు సావాలనే కోరిక ఉంటుంది, అంతే కదండి? నిజంగా లోతులో మనం పరీక్షించుకోవాలి. మన అంతరంగంలో పరీక్ష, పైకి ఎంతగానో ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తాం కాబట్టి లోపల మాత్రం మనము ఏముంటుంది, మనలో ఎక్కడో మూలన కోపం ఉంటుంది. ఎవరి మీద? తప్పు చేసేవారి మీద, తిరుగుబాటు చేసేవారి మీద. నిజమా కాదా? సో అంతరంగ పరిశుద్ధం చేసుకుందాం యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రేమ. కాబట్టి ఇక్కడ మోషేతో అన్నప్పుడు ఇక్కడ ఒక బాగా అర్థం చేసుకోవాలి. మోషే చెప్పిన మాట ఏం తెలుసా? అయ్యా, నన్ను గొప్ప జనంగా చేయటం వల్ల ఏం ప్రయోజనం లేదు నాయనా, అప్పుడు నీకు మహిమ కలగదు. అర్థమైందా? అందరూ నిన్ను గురించి ఏమనుకుంటారు? ఐగుప్తు నుంచి ఇంతమందిని తీసుకొని వచ్చి నిన్ను అద్భుతాలు చేసి తీసుకొచ్చి చివరికి చేత కాకుండా ఏం చేశాడు? ఈ అరణ్యంలో చంపేశాడు, ఈ కొండల మధ్యలో చంపేశాడని నిన్ను గురించి ఏం చేస్తారు ప్రియులారా? ఏమవుతారు? అందరూ అనుకుంటారు ప్రభా అని. ప్రియులారా, మోషే ఏం చేశాడు? ఏ మాత్రం దేవుడు చెప్పిన విషయాన్ని ఏం అంగీకరించలేదు. నేను ఇంకో మాట కూడా అంటున్నాడు 30:13లో, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయెల్ జ్ఞాపకం చేసుకొనుము, నీ వారితో ఆకాశత్వమని సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానం ఇచ్చుదనని, వారి నిరంతరము దానికి హక్కుదాలగుదనని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి. అర్థమవుతుందా? అయ్యా, నా సంతానం కాదయ్యా, నువ్వు ఆల్రెడీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన వాగ్దానం జ్ఞాపకం పెట్టుకో అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మోషేలో ఇంతైనా కొంచెం స్వార్థం లేదండి. అర్థమైందా? మోషేలో ఏం లేదు, ఇంతైనా స్వార్థం లేదు. అలాగే తన పితరులు మర్చిపోవట్లేదండి. తన పితరుల గురించి వాగ్దానం చేశావు ప్రభా, ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. నువ్వు కొత్తగా నాకు వాగ్దానం చేసేది కాదు. అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. నిస్వార్థము
చూడండి, యాజకత్వం చేసే వ్యక్తి లేక మధ్యవర్తిత్వం వహించే వ్యక్తిలో ఒక ప్రవక్తలో ఏముండకూడదు, స్వార్థం ఉండకూడదండి. అర్థమైందండి? స్వార్థం ఉండడానికి వీల్లేదు. అర్థమైంది? తన క్షేమాన్ని కోరుకోవడం లేదు ఆయన. తన పిల్లల యొక్క ఆశీర్వాదం కంటే కూడా మొట్టమొదట దేవుని యొక్క వాగ్దానాన్ని, అలాగే దేవుని మహిమను, ఆయన చెప్పిన కార్యము జరగాలని కోరుకునే వ్యక్తి మోషే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రీతికి ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రార్థించాడు, దిగి వచ్చాడు, దేవుడు చెప్పినట్టుగానే కింద పరిస్థితులంతా తారుమారైపోయింది. అందరూ తమ తమ ఇష్టప్రకారం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చూడండి 20 చదివినట్లయితే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ఇంగ్లీష్లో ఏం రాయబడి తెలుసా మీకు? ప్రజలందరూ దిగంబరిగా ఉన్నారంట. తెలుసా మీకు? ఇంగ్లీష్ ఏమో మోసెస్ saw that the peoples were naked, for Aaron has made them naked. ఇంగ్లీష్ ఏం రాయబడింది తెలుసా? ఈ మాట, ఈ వాక్యంలో ఇంగ్లీష్ బైబిల్లోని కావాలని చూసుకోండి. అహరోను, ఇక్కడ తెలుగులో ఏముందంటే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులు వారికి ఏకతాళి కలగడం అహరోను విచ్చలవిడిగా తిరుగునట్లు వారిని విడిచిపెట్టి ఉండెను. ఇంగ్లీష్ ఏమంటే వారిని దిగంబరులుగా, నేకెడ్ అంటే వస్త్రహీనులుగా తిరిగేటట్టు చేశాడు. అంటే అంతగా వారు ఆరాధనలో మునిగిపోయారు, ఆ పాప ఆరాధనలో. ఏం చేశాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? మొట్టమొదట ఆ విగ్రహాన్ని నాశనం చేశాడు. రోషం కూడా ఉంది, కోపంగా రోషం ఉంది, దేవుని పట్ల రోషం ఉంది. రోషం అంటే ఏం తెలుసా? ప్రజలు నాశనం చేయడం కాదు, ప్రజల్లో ఉన్న పాపాన్ని నాశనం చేయాలి. ఇదండి అసలైన రోషం. అర్థమవుతుందండి? రోషానికి కోపానికి తేడా ఉంది. వింటున్నారండి? నిజమైన రోషం ఏం తెలుసా? ప్రజలు నాశనం చేయమని కోరుకోవడం కాదు, ప్రజలు నాశనం అవ్వాలని కోరుకోవడం కాదు, ప్రజల్లో ఉన్న పాపం నాశనం అవ్వాలని కోరుకోవటం. అర్థమవుతుందండి? దేవుడు కూడా పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ప్రేమించట్లేదు. పాపలను ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపి ఆ మనిషిలో మనిషిలో ఉన్న పాపానైనా ప్రేమించడం లేదు. దేవుని ఉద్దేశం కూడా మనిషిలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేయాలి, మనిషిని రక్షించాలి, పాపిని రక్షించాలి, పాపను విడిపించాలి. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మోషే కూడా దేవుని దగ్గర బతిమాటమే కాకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? వచ్చి విగ్రహాన్ని పొడి పొడిగా చేసి వారికి తాగిపిచ్చాడు. రెండోది ప్రియులారా, ఎవరైతే పాపం చేశాడో, ఎవరైతే విచ్చలవిడిగా తిరుగుతున్నారో వాళ్ళందరూ ఏం చేశాడు? ఖడ్గంతో చంపాడు. అంటే పాపానికి కారణమైనటువంటి వారు, ఆ పాపం జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని ఏం చేశాడు? చంపాడు. చంపడం కూడా అర్థమైన ప్రియులారా, ప్రియులారా, వారిగా పాపము బ్రతకడానికి వీల్లేదు. అంత ఖచ్చితంగా పాపం విషయంలో మోషేమైన ఖచ్చితంగా ఉన్నాడండి. వింటున్నారా? మొట్టమొదట మోషే మధ్యవర్తిత్వం వహించే ఒక వ్యక్తి లక్షణాలు బాగా అర్థం చేసుకోవాలి. మరి ఈయన కూడా ఏం చేస్తున్నాడండి? 40 రోజులు దేవునిలో ఉన్నాడు. కాబట్టి ఒక యాజకుడు అనబడిన వ్యక్తి కావచ్చు, ప్రవక్త అనబడిన వ్యక్తి కావచ్చు, ఎక్కడో దేవుని సన్నిధిలో గడపాలి. ఎక్కువగా దేవుని ఉన్న వ్యక్తికి మాత్రమే ఏముంటుంది? అభిషేకం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఆ మధ్యవర్తిని చేయగలడు, దేవునితో అంతగా బతిమాడుకోగలడు. అర్థమైందండి? ఏదో నామకార్థ ప్రార్థన చేసే వాళ్ళ ప్రయోజనం లేదండి. అలా చాలా మందికి నామకార్థ ప్రార్థన ఉంటుంది తప్ప వాస్తవమైన ప్రార్థన చాలా మందికి తక్కువ.
ప్రియమైన బిడ్డలారా, ఇక 40 రోజులు ఉన్న దేవుని దగ్గర చివరికి ఆయన దొరికి లాస్ట్కి ఏంటిది, నీ ప్రజలు పాపం చేశారు పో. మనకైతే ఏమనుకో, ఇన్ని రోజులు ఉన్నాను, ఏం ప్రయోజనం ప్రభా అనుకుంటాం మనమైతే. నేను 40కి వచ్చినందుకు నాకు దొరికిన లాభం ఏంటిది? నా ప్రజలందరూ ఏమయ్యారు? తప్పు చేశారు, పాపం చేస్తున్నారు అని అనుకోలే. కానీ ప్రజల పక్షం నిలబడ్డాడు, దేవుని పక్షం నిలబడ్డాడు, దేవుని మహిమ కోరుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత తిరిగి ఏం చేస్తున్నాడు ప్రియమారా? 32లో మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? అయ్యో, నీ వారి పాపంలో ఒకవేళ సమరించుతివా, లేని అల్లా నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేమి బతిమాలు కొనుచున్నానని ప్రియమారా మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళాడు, ఏమన్నాడు? అయ్యా దయచేసి క్షమించు, వాడిని క్షమించు, లేకపోతే నా పేరు నీ గ్రంథంలో తీసేయి ప్రభు అంటే వారి కొరకు ఈయన నష్టపోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. వారి శిక్షను ఈయన భరించడానికి సిద్ధపడతాడండి. ఇది మధ్యవర్తిత్వం అంటే, ఇది మధ్యవర్తిత్వం అంటే అర్థమవుతుందండి. అందుకే ప్రభు అతను ఏం చేశాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఏమన్నాడు ప్రియమైన? అందుకే ఆయన నా హృదయానుసారుడైన వ్యక్తి అన్నాడు. క్షమించాలండి. ఆయన గురించి సాక్ష్యం ఏంటి? నా యొక్క ఇల్లంతటితో ఏమై ఉన్నాడు? నమ్మకమైన వాడన్నాడు. నమ్మకం, ఇల్లంతటా నమ్మకం అంటే అర్థం ఏంటిది? ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని ఇంటిని అప్పగించినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని ఏం చేయాలి? సక్రమంగా కాచి కాపాడాలి, అంతే కదా. వాడు నమ్మకస్తులు అంటారు. అంటే తనకు అప్పగించినటువంటి ఏ ఒక్క ఆత్మను కూడా నశించిపోకూడన్న తాపత్రయముతో ప్రయాసపడినటువంటి వ్యక్తి ఎవరు? మోషే. ఇది మధ్యవర్తిత్వం వహించడం అంటే. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రియమైన బిడ్డలారా ఏం చేశాడు? ఇలాగే మధ్యవర్తి వహించి అసలైన యాజకుడుగా, మధ్యవర్తిగా ఏం చేశాడు ఆయన? ప్రియలారా ఆయన ప్రియలారా తానే మన అందరి పాపాలు ఆయన మీద మోసుకొని శిక్ష భరించడమే కాకుండా తన సొంత రక్తం చేత ఎక్కడికి పోయాడు? తండ్రి కుడి పార్శ్వం ఏం చేస్తున్నాడు? మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడని దేవుని వాక్యంలో మనము చక్కగా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు చదువుదాం ప్రియమైన బిడ్డలారా. ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవునిదికి వచ్చి వారికి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారికి సంపూర్ణ రక్షించుటకు శక్తి గలవాడై ఉన్నాడు. అలాగే 26 కూడా 26, 27 ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 నుంచి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకం ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినై ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకునిగా నియమించును గాని ధర్మశాస్త్రమును తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకముగా వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారు నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుల కంటే మొదట తన సొంత పాపము కొరకు తర్వాత ప్రజల పాపము కొరకు దినదినము బలు అర్పించవలసి అవసరము గలవాడు కాదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పనిని ముగించెను. యేసుక్రీస్తు తన పనంతా ముగించాడంట. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారము ఏ యాజకులైతే తమ పనిని పరిపూర్ణం చేయలేకపోయారో ఆ పనిని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? చేసి ముగించాడు. కాబట్టి మనందరూ ఏం చేయగలడు? సంపూర్ణముగా రక్షించుటకు
సమర్థవంతుడై ఉన్నాడని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అలాగే విశ్వాసులు ఏంటంటే మనము నేడు సేవ చేయాలనుకుంటే సేవకులుగా ఉన్నటువంటి వారు, ఎల్డర్గా ఉన్నటువంటి వారు, సేవకులు వారు కూడా ప్రేమ తనకు అప్పగించినటువంటి ఒక్కొక్క ఆత్మల పట్ల కూడా ప్రియమైన బిల్లారా ఇట్టి బాధ్యత కలిగిన వారు. అందుకే అంటాడు ఎబ్రిలో ఇదే 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రియమైన బిల్లారా చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 17 మీపై నాయకులకు 13వ ఎబ్రి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీపై నాయకులకు ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖంతో కాక ఆనందం చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఇక్కడ ఏమన్నాడంటే మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఆత్మలు కాయుచున్నారు. సేవకులు ఉండండి వారు, లేకుంటే సంఘ బాధ్యతలు పాల్పంచుకునే వారు, పరిచారకులు అయినప్పటికీ, సంఘ పెద్దలైనప్పటికీ, పాస్టర్లు అయినప్పటికీ కూడా ఆత్మలు కాయుచున్న వారై ఉన్నారు. అలాగే వ్యక్తిగతంగా చూసినప్పుడు ప్రతి విశ్వాసి కూడా తన కుటుంబాన్ని కాసుకోవాలి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, తన ఏం చేయాలి? తన ఇంటినైనా కాసుకోవాలి, తన వ్యక్తిగత జీవితాన్ని కాసుకోవాలి. అది మన కాయటం ఏంటండి? నిరంతరం ప్రార్థించడం వారి కొరకు. కాగితము గొర్రెల గురించి మనకి జ్ఞాపకం వస్తుంది. గొర్రెలు కాసే వ్యక్తి చూసిన గొర్రె కాపరి మనం చూసినప్పుడు దావీదు కూడా ఒకప్పుడు కాపరిగా ఉన్నాడు. కాపరి అనే వ్యక్తి ఎప్పుడు గొర్రెలతోనే ఉంటాడు. తెలుసా మీకు అందరికీ? ఎప్పుడు కూడా గొర్రెలతోనే ఉంటాడు. గొర్రెలు విడిచిపెట్టి పోడు. 24 గంటలు దాని గురించి ఏం చేస్తాడు? ఆలోచన కలిగి ఉంటాడు. ప్రతి దాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మేస్తున్నప్పుడు కూడా నిలబడి గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే గొర్రెలని బాగానే మేస్తుంటాయి, మంచిది. ఎందుకంటే దానికి ఏ పొద నుంచి ఏ తోడేలు వస్తుందో, ఏ పొద నుంచి ఈ యొక్క ప్రియమైన బిలారా పులి వస్తుందో, సింహం వస్తుందో వాడికి తెలియదు. వాడి పని మేయటం మాత్రమే. కానీ కాపరి పని ఏం తెలుసా? ఏ సందు నుంచి ఏది వస్తుందో మనకు అనేక సార్లు సంఘంలో ఎవరైనా పడిపోయిన తర్వాత తెలుస్తుంది. అర్థమవుతుందండి? మన సంఘంలో ఉన్నటువంటి యొక్క మనిషిలో లోపం ఏంటంటే ప్రియమైన బిల్లారా పడిపోయిన తర్వాత తెలుస్తుంది, పాపం చేసిన తర్వాత తెలుస్తుంది. అర్థమైందండి? దూరం అయిపోయిందో తెలుస్తుంది, కానీ ముందు మనకి ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే మనము కావలితనమైనటువంటి విషయంలో చాలా వెనకబడి ఉన్నామన్న సంగతి గ్రహించాలి. అర్థమైందండి? కాబట్టి ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక ఆత్మలు కాసేటువంటి వ్యక్తి నిత్యం ఏది కాస్తూ ఉండాలి. ఎవరి ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అందుకే ఎప్పుడు తెలుస్తుందంటే ప్రతి వ్యక్తి గురించి, ప్రతి కుటుంబం గురించి పర్సనల్ గా ప్రత్యేకంగా వారి సొంత ఏం చేయాలి? దేవుని దగ్గర కన్నీరు గార్చి, దేవుడు మొరపెట్టి ప్రియులారా ప్రార్థించాలి. దేవుని అడగాలి, ప్రభా వీరి స్థితి ఏ రీతిగా ఉంది, వీరు ఏ రీతిగా ఉన్నారు, వీరు మంచిగా ఉన్నారా, చూడడానికి బాగానే మేస్తున్నారు. ప్రియులారా ఎప్పుడు టైం ఒక రీతి ఉండదండి. మనం దేవుని వాక్యాన్ని ఎరిగిన వారము. నువ్వు వాక్యం విన్నంత మాత్రాన అందులో నువ్వు పరిశుద్ధుడు అని కాదు. నీకు ఎంత తెలుసో, ఎంతగా వాక్యం నేర్చుకునే ఈ దినం మీరు వాక్యాలు నేర్చుకుంటాను, మంచిదే. కానీ ప్రియులారా అదే టైంలో మీకు నిత్యముగా శోధన కూడా వస్తుంది. శత్రువు కూడా ఏమవుతాడు? మీరు అటాక్ చేయడానికి ఉంటాడు. అందుకే వ్యక్తిగతంగా విశ్వాసం అయినప్పటికీ, సేవకుడు అయినప్పటికీ కూడా ఏం కావాలి? మెలకుతో ఉండాలి. కాయటం అంటే అదే అండి. దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు.
కార్యం లేనిది ఏదో మేస్తుందిలాగా కూర్చొని ఉండక కాదు. ప్రేమలారా, వెలుగుబట్టి రావడం చూస్తున్నాడే. సింహం రావడం చూశాడే, చూసి పారిపోలేదు. దాంతో పోరాడి ప్రాణాలు తెగించి పోరాడి ప్రార్థించి పోరాడి ఏం చేశాడు? తిరిగి తన గొర్రె పిల్లని కాపాడుకున్నాడు. మనమైతే అనేక గొర్రెలను వదిలేసుకున్నాం. అనేక గొర్రెలు లక్షణం నశించిపోయాయి. కారణం ఏంటో మనమైనా పరిశీలించుకోవాల్సిన విషయం. ప్రియరా, దావీదైతే ఏం చేశాడు? కాపాడాడు. ప్రియరా, అందుకని ప్రార్థనలు ఏం చేయాలి? యేసు ప్రభు పేతురు నిమిత్తం ప్రార్థించినప్పుడు పేతురు గురించి తెలుసు ఆయనకి. అతని కొరకు ఏం చేశాడు? తెలిసినప్పుడు మధ్యవర్తిని వహించాడు, హెచ్చరిక చేశాడు కూడా. ఏమని? ఓ పేతురు, బాగానే చెప్తున్నావు, సాతాను నిన్ను జల్లెలో పెట్టి జల్లించడానికి కోరుకుంది, జాగ్రత్త. ఇదిలో సేవకులమే మనము సేవకులను చెప్పుకుంటున్నాం, పాస్టర్ చెప్పుకుంటున్నాం. నాతో పాటు ఎంతమంది ఈ రీతిగా హెచ్చరిక చేయగలుగుతున్నాం? బాబు నాయనా జాగ్రత్త, బాగానే ప్రార్థిస్తున్నా, బాగానే ఆరాధిస్తున్నా, బాగా సంతోషంగా ఆనంద మంచిగానే, కానీ సైతాన్ని మీదకి రాబోతుంది, జాగ్రత్త. ముందుగానే గమనించి చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నామండి? ఇలాంటి వారు సంఘానికి అవసరం, ఇలాంటి సేవకులమైన మనము ఉండాలి. ఆ స్థితికి ఎదగాలి. ప్రియమైన మిత్రులారా, చాలా హెచ్చరికలు నచ్చవు, చాలా మందికి హెచ్చరికలు నచ్చవు. ప్రియులారా, ఆయన హెచ్చరిక చేసినా చేయకపోయినా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మన యొక్క వంతైనది, వారికి ప్రాణించడం వంతైనది. మోషేలాగా దేవుని దగ్గర బతిమాడుకోవాలి, దేవుని మహిమ కొరకు మనం ప్రయాసపడాలి. రెండోది ప్రియులారా, పాపాన్ని ఖండించాలి, విగ్రహాన్ని నశింప చేయాలి. అలాగే పాపం చేసి వారు ఏం చేయాలి? శిక్ష విధించాలి. అలాగే దేవుని సమయం ఏం చేయాలి? ప్రాణాలు పణంగా మనం కూడా పెట్టి ఏం చేయాలి? ఇతరులను రక్షించడానికి, దేవుని మహిమ తీసుకురావడానికి మనం ప్రయాసపడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రియమైన పిల్లల, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనము గ్రహించవలసిన వారం ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన పిల్లల, అందుకే ఏజ్కేల్ అంటాడు, ఏజ్కేలు 22:30 చదువుకొని నేను ముగిస్తాను. ప్రియమైన ద్వారా ఏజ్కేల్ 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడు అని నేను ఎంత విచారించిన ఒకడైనను కనబడలేదు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందండి, నేను దేశం పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడు ఎవడని నేను ఎంతగా విచారిన ఒకడైనా కనబడలేదంట. దేశం అంతా పాపం నింపబడిపోయింది. దేవుడు పాపాన్ని సహించలేకపోతున్నాడు, దాన్ని నశింపచేయాలని ఉద్దేశించి ఉన్నాడు. కానీ దేవుడు నా కోపం చల్లారటానికి ఎవరైనా ఈ దేశం నిమిత్తమై ప్రార్థిస్తారేమో, బద్దలైన సందులో నిలబడతారేమో. బద్దలైన సందు అంటే ఏంటండి? గోడ మధ్యలో విరిగిపోయింది, శత్రువులు ఏం చేయాలి? అందులో ప్రవేశిస్తాడు. అంటే ఏం చేయాలి తెలుసా? సైనికుడు అలాగా నిలబడాలి. అర్థమవుతుందండి? నిలబడేది పట్టణం నశించిపోవడం కాపాడాలి అంటే మధ్యవర్తిత్వం వహించాలి. ఉదాహరణకి మోషేలాగా, అబ్రహాం లాగా ఏం చేయాలి? అలాంటి వాడు ఒక్కడనే ఉంటాడేమో. ప్రియ సహోదరుడు, ఇంతమంది వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడు, ఒకరు మన సంఘంలో ఇలాంటి వారికి కావాలి, ఒక్కడైనా కావాలి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు బద్దలైన సందులు నిలబడతావా? పాపం చేస్తున్న వారు కావచ్చు, పాపం పడిపోయిన వారికి కావచ్చు, నశించిపోతున్న వారికి కావచ్చు,
నువ్వు మొదలు వారి కొరకు ఏం చేయాలి? కన్నీరు గాచి రోధించు, ప్రభా వారిని కనికరించు, క్షమించు, రక్షించు. వారు తెలియక తప్పు చేస్తున్నారు నాయన, వారిని వారి తిప్పు నాయన, వారు చేసిన పాపాన్ని క్షమించు నాయన అని అబ్రహాం లాగా, మోషే లాగా ఎంతమంది ప్రార్థించగలరు ప్రియమైన బిడ్డలారా? అలాంటి వారు వెతుకుతున్నాడని దేవుడు దేశంలో ఒక్కడైనా కనబడట్లేదంట. గ్లోరీ చర్చ్ మినిస్ట్రీలో కూడా దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటారనని ఆ ఒక్క వ్యక్తి నీవెందుకు కాకూడదు ప్రియ సహోదరిస్తానంట. నీ కొరకు కదా దేవుడు వెతుకుతున్నాడు. మన సంఘం కొరకు, మినిస్ట్రీ కొరకు, తప్పైన వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు. ఎందుకంటే ఏ ఒక్క నశించిపోవడం దేవుడి చిత్తం కాదు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి వారి నిమిత్తం మధ్యవర్తిగా ఉండి ప్రార్థించేవారు ఎవరో ఒకరైనా ఉన్నారని దేవుడు అడుగుతున్నాడండి. ఈ వాక్యం వింటున్నట్టు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని మంచి జ్ఞాపకం పెట్టుకోండి, క్షమించాలి, జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన బిడ్డ. ఏదైనా సంఘంలో మధ్యవర్తి వహించేవారు కావాలి, ఆయన నిలబడేవారు కావాలి. ఆ ధూప వేదిక దగ్గర నిలబడి ప్రభానని యేసయ్య పేతురు గారు చేసినట్టుగా, అలాగా మధ్య ఆ యొక్క కంది కుడి పాసు కూర్చొని మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నట్టుగా ఈ లోకంలో ఉన్న మనం కూడా మన ముందు నడుస్తున్నటువంటి నశించిపోతున్న ఆత్మ నిమిత్తమై, అలాగే తప్పిపోతున్న ఆత్మ నిమిత్తమై, బలహీనైన ఆత్మ నిమిత్తమై ప్రియమైన పిల్లారా దేవుని సన్నిధిలో నిత్యం నిలబడి ప్రార్థన విజ్ఞాపన చేసి రక్షించేవారు కావాలన్నది దేవుని కోరిక. అటు వాళ్ళు లేవాలని ఈ దినం దేవుడితో మాట్లాడుతున్నారు. ప్రియమైన బిడ్డ, అది నువ్వెందుకు కాకూడదు? అలలో తెలుసుకోవాలి. అలలో దేవునితో మాట్లాడుతున్నాను. ఇది నీవు సమర్పించుకో. ఆనాడు గాదు అనేటువంటి ఒక సైన్య సమూహంలో ఏరి అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. వాడేంటిది? హెచ్చరించేవాడు, పురికెలిపేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా యొక్క పగిలిపోయిన గోడ సందులు నిలబడేటండి వాడే ఒక వ్యక్తి ఉన్నాడు. అలాంటి వారికి ఇద్దరు సంఘానికి అవసరమై ఉన్నారు ప్రియ సహోదరి సహోదరు. దేవుడి సంఘానికి అవసరమై ఉన్నారు ప్రియ సహోదరి సహోదరు. అది నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు, అది నువ్వే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇదనమే సమర్పణ చేసుకుని, ప్రభా నేను ఇద్దరి నుంచి ప్రభా మధ్యవర్తిగా ఉంటాను, ఇసలు నిలబడతాను, నేను హెచ్చరించేవాడిని కాను, అలాగే ప్లేస్ కాను, ఇద్దరు పురికొల్పేవాడి కాను. అబ్రహాం లాగా, మోషే లాగా, అలా యేసయ్య నీవలే నేను ప్రభా ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ నింపులు అభిషేకం నడిపించు, ఆ సామర్థ్య శక్తి దయచేయమని ప్రార్థించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పవిత్రానికి స్తుతులు, పరిశుద్ధ తండ్రికి స్తుతులు, జీవముల మా స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రికాల భవిష్యత్తు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నువ్వు మాటను ఒక్కొక్క మాట మీద వందనాలు ప్రభువా. నిజముగా ప్రభువా తండ్రి మా స్తుతులు లేవనెత్తు ప్రభు. యాజకులైన వారు లేవనెత్తు తండ్రి, మధ్యవర్తిత్వం చేసేవారిని లేవనెత్తు తండ్రి. మేము కూడా ప్రభు తండ్రి యా నిత్యము ప్రభు యానిసారి నిలబడేటట్టుగా చేయండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆడ జరగబోయే విషయాన్ని ముందుగానే తెలుసుకోవడానికి, హెచ్చరించడానికి, వారి నిమిత్తం ప్రభు ప్రార్థించడానికి, నశించిపోతున్న వారిని తిరిగి తీసుకురావడానికి కృప దయచే ప్రభు, సహాయం చేయండి. మహింపొంది గాదుని ప్రభు గొప్ప సైన్య సమూహంగా చేశాం. ఆ సైన్యంలో ప్రభు ఏరి లాంటి వారు ఉన్నారు ప్రభు, హెచ్చరించేవారు, పురికొల్పేవారు ఉన్నట్టుగా మా సంఘంలో కూడా ప్రభు పురికొల్పే వారిని లేవనెత్తండి, హెచ్చరించే వారిని లేవనెత్తండి, కృప చూపించండి.
పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి కాలం కొడుకుని ఈ వాక్యం విన్న బిడ్డలను ప్రేరేపించండి. అటు వాళ్ళ సంఘం లేవనెత్తండి. అలాగే రాబోతున్న కాలంలో యూట్యూబ్ ద్వారా కూడా ఎంతమంది ఈ మాట వింటారో వారిలో పురికొల్పండి. సంఘానికి కావడం ఇష్టే కాకుండా రాష్ట్రానికి, దేశానికి పక్షం నిలబడే వారిని లేవనెత్తి గొప్ప చేసుకుని గంటకొని దీవించడం, అది కూడిన ప్రజలు దీవించి బలపరచండి. మీ అసలు సౌకరిస్తుంది ఏ శ్రమకు ఆశ్రమం తండ్రి. నా తని అనే దేవుని ప్రేమి కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం కూడిన మనలో సకల పరిశుద్ధులు కూడా ఆయన డాక్టర్ తోడే నడిపించింది కాక అందరికి కూడా యేసుకృష్ణంలో 100 ప్రయాసంలో